నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ ఛాంబర్లోకి సాదర స్వాగతం పలికిన అధికారులు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభకు రావాలన్న మంత్రి పయ్యావుల ఏపీలో సమస్యలను ప్రస్తావించాలంటూ సూచన. బాలింతలు గర్భిణులకు నాణ్యమైన వైద్య సేవలు అందించండి, అధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. గృహ నిర్మాణాల నిధులను జగన్ ప్రభుత్వం దారి మళ్లించింది. ఇళ్ల నిర్మాణాలపై కీలక వ్యాఖ్యలు చేసిన ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ తనకు కేటాయించిన క్యాంప్ కార్యాలయంలో సచివాలయంలో తనకు కేటాయించిన ఛాంబర్ను ముందు రోజే పవన్ పరిశీలించారు. సచివాలయంలోకి వచ్చిన పవన్ కళ్యాణ్కు ఉద్యోగులు అద్భుత ఆహ్వానం పలికారు. డిప్యూటీ సీఎంతో పాటు కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణ, నీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి కీలక మంత్రిత్వ శాఖలను పవన్ కళ్యాణ్కు కేటాయించిన సంగతి తెలిసిందే. ఈరోజు ఉదయం 9:30కు విజయవాడలోని తన క్యాంప్ ఆఫీసులో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో బుధవారం పలువురు నేతలను కలిశారు. వైఎస్ జగన్ను కలిసిన వారిలో మాజీ మంత్రి ఆర్కే రోజా, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ తదితరులు ఉన్నారు. ఉదయం నుండి క్యాంప్ కార్యాలయానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలుస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ వారందరికీ ధైర్యం చెబుతున్నారు. ఈ 5 ఏళ్లు ప్రజల్లో ఉంటూ వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం కృషి చేయాలంటూ పిలుపునిచ్చారు. దేశం కోసం రాహుల్ గాంధీ కుటుంబం ఎంతో త్యాగం చేసిందని, ఆ కుటుంబాన్ని ఎన్నటికీ మరిచిపోవద్దని కాంగ్రెస్ నేత అఫ్జల్ ఖాన్ పేర్కొన్నారు. కడప నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ 54వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున కేక్ కట్ చేసి అందరికీ పంచి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశం గొప్పతనం, విలువను ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత ఇందిరాగాంధీకి దక్కుతుందన్నారు. రాబోయే కాలంలో రాహుల్ గాంధీ ప్రధాని అవడం ఖాయమని, అప్పుడు భారతదేశం ప్రపంచంలో అగ్రగామిగా నిలుస్తుందన్నారు. రాను రాను కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందన్నారు. ఈరోజు ముఖ్యంగా చెప్పాలంటే రాహుల్ గాంధీ గారి ఫ్యామిలీ దేశం కోసం ప్రాణం ఇచ్చిన ఫ్యామిలీ. మన ఇందిరాగాంధీ ఉన్నప్పుడు మన భారతదేశం విలువ ఆ దేవుని దయ వల్ల వరల్డ్లోనే నెంబర్ 1గా ఉన్నింది. ఈరోజు మన రాజీవ్ గాంధీ కనుక ఉన్నింటే ఖచ్చితంగా ఇండియా వరల్డ్లో మొట్టమొదటి స్థానంలో ఉండేది. మన దురదృష్టము ఆయన పోవడము. ఇప్పుడు రాబోయే కాలంలో రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా పిఎం అవుతారు. మన దేశం బాగుపడుతుంది. ఎందుకంటే మనకందరికీ తెలిసిందే, రాను రాను కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది. ఖచ్చితంగా తొందరలో మన రాహుల్ గాంధీ గారు పిఎం అవుతారు. మన కడపకు స్పెషల్ స్టేటస్ కూడా ఇస్తారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఆయన మాట ఇచ్చారు, ఆయన పిఎం అయిన వెంటనే కడపకు స్పెషల్ స్టేటస్ ఇస్తాము, స్టీల్ ఫ్యాక్టరీ ఇస్తాము మరియు ఎన్నో ఫ్యాక్టరీలు ఇస్తామని ఆయన మాట ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఆయన పిఎం కావాలని దేవునితో ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా అన్న క్యాంటీన్లు పనిచేస్తున్నాయని తాడేపల్లిగూడెం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సెంటర్లోని అన్న క్యాంటీన్లో అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా వలవల బాబ్జీ మాట్లాడుతూ గత ప్రభుత్వం అన్న క్యాంటీన్లను రద్దు చేసి పేదలకు అన్యాయం చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత తిరిగి అన్న క్యాంటీన్లను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పట్నాల రాంపండు, కిలపర్తి వెంకట్రావు, పరిమి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. పేద ప్రజల అభ్యున్నతి కోసం, ఆకలి తీర్చడం కోసం ఈ అన్నా క్యాంటీన్ అనేది చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టడం జరిగింది. 2019 వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాన్ని పేద ప్రజల నోటికాడ కూడుని లాగేసుకోవడం జరిగింది. మేము మాత్రం ప్రతిరోజు చేయలేకపోయినా అప్పటి నుంచి ప్రతి మంగళవారం మనం అన్నదాన కార్యక్రమం చేద్దామని చెప్పి దాతలు ఇస్తే సరే, లేకపోతే నేను ఆ కార్యక్రమాన్ని పూర్తిగా రన్ చేయడం జరుగుతుంది. మధ్యలో ఎన్నికల కోడ్ వచ్చిన మూల సందర్భంగా ఆ ఎన్నికల కోడ్ అయ్యే వరకు అన్నా క్యాంటీన్ పెట్టొద్దంటే మానేసాం. ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీగా నారాయణ గారు జీవో కూడా విడుదల చేశారు. అన్నా క్యాంటీన్ ప్రారంభమయ్యేదాకా మేము మంగళవారం పెడతాం, కానీ అతి తొందరలోనే అన్నా క్యాంటీన్ వస్తుందని చెప్పి పేద ప్రజలకి అందించడానికి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల ప్రభుత్వం నిశ్చయంగా ఉంది. ఆ నిర్ణయాన్ని ఎవరు ఏమి చెప్పినా ఖచ్చితంగా ఇంకా క్యాంటీన్లు, అన్నా క్యాంటీన్లు పెరిగే అవకాశం ఉంటుంది. అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడంలో మా జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాత్ర ఎంతో ఉంది. ఆయనకి హృదయపూర్వక కృతజ్ఞతలు పేద ప్రజల తరఫున తెలియజేస్తూ మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు పేద ప్రజల కోసం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి మనవి చేస్తూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు.